అన్నాడు. కనుక సంఘ మర్మములు 3 ఉన్నాయి. ఒకటేమో అన్యజనులు యూదులతో పాటు యేసుక్రీస్తు ద్వారా సమాన వారసులు. రెండవది, ఎవరైతే సంఘంలో చేర్చబడ్డారో వారు ప్రభుని అంగీకరించి నమ్మకమైన జీవితాన్ని జీవించిన వారు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు రెప్పపాటు కాలంలో మహిమ దేహాలు ధరించి ప్రభుని ఎదుర్కోవడానికి వెళతారు. మూడవది, సంఘం ఎప్పుడైతే ఎత్తబడుతుందో, అడ్డగించువాడు మధ్యలో నుండి ఎప్పుడైతే పైకి ఎత్తబడతాడో పరిశుద్ధాత్మ దేవుడు, అప్పుడు ధర్మ విరోధి భూమి మీదకి వస్తాడు. ధర్మ విరోధి పాలన, క్రీస్తు విరోధి పాలన, అది ఎంత భయంకరంగా ఉంటుందంటే దాన్ని మాటల్లో వర్ణించలేము. కనుక భూమి పుట్టినది మొదలుకొని సృష్టి ఆది నుండి ఇప్పటి వరకు అటువంటి శ్రమలు కలగలేదు, ఇక కలగబోవు. సూర్య చంద్ర నక్షత్రములో కలిగే మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు, అతివృష్టి అనావృష్టి, సూర్యుని యొక్క వేడిమి చేత మనుషులకి చెడ్డ పుండ్లు రావడం కదా, భూమి బ్రద్దలైపోయే అంతగా భూకంపాలు రావడం, వరదలు తుఫాన్లు రావడం, జనం మీదికి జనం, రాజ్యం మీదికి రాజ్యం, కరువులు, కాటకాలు, తెగుళ్ళు, విపత్తులు. ఒకటేంటి, ధర్మ విరోధి భూమి మీద అడుగు పెట్టినప్పుడు జరిగే విపత్తులు. దీన్నే మర్మము అన్నారు. ఈ మర్మము మరి అనాది నుండి దాచబడి ఉన్నది. దాన్ని యేసుక్రీస్తు వారు పౌలుకి బయలుపరిచినట్టుగా పౌలు చెప్తూ వచ్చాడు. మరలా కొలసీ పత్రిక 1వ అధ్యాయంలోనికి వద్దాం. 25వ వచనములో, నాకు అప్పగింపబడిన దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు అని అన్నాడు. అంటే తరములలో యుగములలో మరుగు చేయబడి పౌలుకు బయలుపరచబడిన ఆ మర్మము పౌలు ద్వారా ప్రకటించబడింది. అది కూడా అరకొరగా ప్రకటించబడలా. ఎలా ప్రకటించబడింది? సంపూర్ణంగా అంటే ఏంటి? ఇంకా వేరొకరు చెప్పవలసిన అవసరత లేదు అని అర్థం. సంఘానికి సంబంధించిన బోధ వేరొకరు చెప్పాల్సిన పని లేదు. అపోస్తులు పౌలు ద్వారా, మిగతా అపోస్తుల ద్వారా, మొట్టమొదటిగా పౌలు, ఆ తర్వాత మిగతా అపోస్తుల ద్వారా అప్పగించబడింది. గత వారం మనం అదే చూసాము. యేసుక్రీస్తు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులు వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. అంతకుముందు వారం చూసాం మనం. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు అన్నాడు. వేయబడింది తప్ప వేరొక పునాది వేయబడదు. ఆ పునాది మీదే మనం కట్టబడుతున్నాం. అంటే ప్రకటించవలసిందేంటో సంపూర్ణంగా ప్రకటించాడు. ఇంకా బైబిల్లో ఏదో కొదువుగా ఉండి దేవుడు ఇంకొక రూపేణ బయలుపరిచి ఇంకొకరి ద్వారా ఇంకొక పుస్తకం ద్వారా మనకి ఏదో బయలుపరుస్తాడు అంటానికి లేదు. బైబిల్కు